రైట్ శాలిని కొద్దిసేపటి క్రితమే ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్తగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవాళ మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. 12:16 రాజ్భవన్ వేదికగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగ్గురు నేతలతో కూడా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మంత్రులుగా వారికి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్తో పాటు మొదట అటు వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వాకిటి శ్రీహరి ముద్రాజ్ మక్తల్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజ్భవన్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మంత్రివర్గ విస్తరణ దాదాపు 18 నెలల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ కాకుండా పాక్షికంగా మంత్రివర్గ విస్తరణ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజ్భవన్ ముందు భారీ ఎత్తున ఈ ముగ్గురు నేతల అభిమానులు, వారి యొక్క నియోజకవర్గ భారీగా ఈ యొక్క రాజ్భవన్ కు కొని వాతావరణం నడుమ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీకి పలు సేవలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇవాళ మంత్రివర్గంలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంచెలంచెలుగా పార్టీ కార్యక్రమాలను, పార్టీ పదవులను నిర్వహిస్తూనే అలాగే అంచెలంచెలుగా సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ, ఆ తర్వాత వివిధ పదవుల్లో పనిచేసినటువంటి నేతగా ఆయన మంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి నేత. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సైతం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్ఎస్యుఐ కార్యకర్తగా మొదలై ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు, దాంతోపాటుగానే జూనియర్ కాలేజ్ అధ్యక్షుడు నుంచి జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత దాదాపు 6 సార్లు ఆయన ఈ యొక్క మేడారం కాన్స్టిట్యున్సీ నుంచి 2009లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి దాదాపు 5 సార్లు పోటీ చేశారు. చివరిగా ఎట్టకేలకు ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన గెలవకపోతే సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉండింది. రాజకీయాల కోసం ఆయన తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఎన్నికల్లో దాదాపు 6వసారి ఆయన పోటీ చేయడం, 6వసారిలో కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ధర్మపురి నియోజకవర్గ చరిత్రలో ఈ ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ ను చివరి నిమిషంలో ఇవాళ ఉదయం వరకు కూడా కవంపల్లి సత్యనారాయణ పేరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ ను ఆయన ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పటికీ దాదాపు 18 నెలల పాటు ఆయన ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పోస్టును అప్గ్రేడ్ చేస్తూ కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెనువెంటనే కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తే గనక కౌంటర్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండే నేతల్లో అడ్లూరి లక్ష్మణ్ ప్రధానంగా ఉంటారు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సామాజిక వర్గం నుంచి ఒకరికి దాదాపు 6 ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇప్పటి వరకు మాదిగ సామాజిక వర్గం నుంచి అసలైన మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కరు లేరు అనేది కూడా వారు పదే పదే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ పరిస్థితి గత గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీ పర్యటన చేసుకుంటూ మంత్రి పదవి దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 6 ఎమ్మెల్యేలు ఉండగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఏ ఒక్కరికి పదవి వచ్చినా మేము పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉంటాం అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అడ్లూరి లక్ష్మణ్ ను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ విప్పుగా ఇంకా ఆ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు అటు వాకిటి శ్రీహరి ముద్రాజ్ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో, అదేవిధంగా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఇవాళ మంత్రివర్గంలో అడుగు పెట్టే స్థాయికి ఎదిగినటువంటి నేతగా మంచి గుర్తింపు నేత. అదేవిధంగా ఆయనకు
ముదిరాజు సామాజిక బీసీ తెలంగాణలో అత్యధికంగా ఇటీవల కులగణన చేసిన నేపథ్యంలో అత్యధికంగా జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో ఒకటైనటువంటి ముదిరాజు కులం నుంచి ఆయనకు మంత్రివర్గంలోకి అవకాశం దక్కింది. ఆయనను పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలో కీలకమైనటువంటి బాధ్యతలు ఆయనకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా ఆయనకు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మంత్రివర్గంలో ఇప్పటి వరకు 3 బీసీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వాకిటి శ్రీహరి ముదిరాజుతో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి న్యాయం చేసినట్ల అయ్యింది అనేటటువంటి భావన ఆ సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి ముందుగానే శ్రీహరి ముదిరాజు పేరును పరోక్షంగా కూడా ప్రస్తావిస్తూ కూడా ముదిరాజు సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. ఇది ఇవాళతో ఫుల్ఫిల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే అటు గడ్డం వంశీకృష్ణ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు కూడా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అనేక తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఆయన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన పార్టీలను పదవులను తెలంగాణ ఉద్యమం కోసం తృణప్రాయంగా వదులుకునేటువంటి నేతగా ఆయనకు పేరుంది. మాల సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి నేతల్లో ఒకరుగా వివేక్ వెంకటస్వామి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ముగ్గురికి కూడా ఒకవైపు రాజ్భవన్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంటే కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడతా ఉన్నాయి. కీలకమైనటువంటి నేతలు సీనియర్ నేతలు అటు మంత్రివర్గంలో ఆశావాహులు మంత్రివర్గంలో తమకు పదవి వస్తుంది మంత్రులం అవుతాము అనేటటువంటిది కూడా వారు ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 3 ఖాళీలు కూడా ఇంకా మిగిలి ఉన్నప్పటికీ అందులో ఏ సామాజిక వర్గాలను ఫుల్ఫిల్ చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా ఇప్పటికే అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.